కాంగ్రెస్ ఎమ్మెల్సీ కరీంనగర్ ఎంపీగా బరిలో దిగబోతున్నారా? ఆ సీనియర్ పేరునే అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోందా? గతంలో కరీంనగర్ బైపోల్లో గట్టి పోటీ ఇచ్చిన నాయకుడినే బలమైన అభ్యర్థిగా పార్టీ భావిస్తోందా? త్వరలోనే దానిపై క్లారిటీ రాబోతుందా? దూకుడు పెంచిన జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సీఎం సంకేతాలిచ్చారా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ స్థానంపై ఫోకస్ పెట్టింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తర్వాత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవలేకపోయింది. 2014లో బీఆర్ఎస్ గెలిచిన ఈ స్థానాన్ని 2019లో బీజేపీ దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి జెండా ఎగిరేయాలన్న వ్యూహంతో ఉంది హస్తం పార్టీ. అందులో భాగంగా బలమైన అభ్యర్థి కోసం కసరత్తు మొదలుపెట్టింది. గతంలో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేశారు పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అప్పట్లో గట్టి పోటీ ఇచ్చి 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అందుకే ఆయన పేరునే సీరియస్ గా పరిశీలిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాలలో ఓడిపోయారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు సీనియర్ లీడర్. తగ్గేదే లేదన్నట్లు కీలక విషయాలపైన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీ తదితర అంశాలపై ఎలాంటి విధానాలు ఉండాలో చెప్తున్నారు. హుస్నాబాద్ ని కరీంనగర్ జిల్లాలో తిరిగి కలపాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పై బలమైన విమర్శలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ ఓటమి తర్వాత కూడా జనంలో ఉంటున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి బీజేపీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉంటారు. ఇప్పటికే ఆ ఇద్దరు ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సీట్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నా ఇప్పటిదాకా ఆ వర్గం నుంచి ఎవరూ ఎంపీగా గెలవలేదు. సీనియర్ నేత కావడం, గెలుపుతో పార్టీ శ్రేణులు కథనోత్సాహంతో ఉండడంతో ఈసారి అంతా కలిసికట్టుగా పనిచేస్తారన్న అంచనాతో ఉందట హస్తం పార్టీ. జీవన్ రెడ్డి బరిలోకి దిగితే కరీంనగర్ ఎంపీ సీటులో త్రిముఖ పోరు తథ్యమంటున్నారు. కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన బండి సంజయ్ మరోసారి ఎంపీగా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నెలలో 20,000 మంది కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈసారి గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తూ ఈసారి ఫలితాన్ని తనకనుకూలంగా మలుచుకోవాలి అనుకుంటోంది కాంగ్రెస్. మొత్తానికి ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్లో ఎంపీ సీటులో పాగా వేసేందుకు 3 పార్టీలు ఇప్పటినుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.